హాయ్ అండి. మనము ఇప్పుడైతే శివప్రసాదం చేసుకోబోతున్నామండి. దీనికి ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి, అంటే 50 గ్రామ్స్ నెయ్యి అండ్ సీరా రవ్వ అండి. మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. నీకేం పని ఉంది, నాకేం పని ఉంది. ఇవన్నీ మనకు సీరవ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం వేడి నీళ్ళు. ఇదిగోండి మనకు సిరా అయితే ఉడికింది కదండి. ఇప్పుడు చక్కెర వేసుకుందామండి. మనకు రవ్వ ఎంత అయితే క్వాంటిటీలో పోసుకుంటామో చక్కెర కూడా అంతే పోసుకోవాలండి. సిరాకు ఎప్పుడైనా దొడ్డు రవ్వ పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్న రవ్వ పోసుకుంటే అంత టేస్ట్ రాదు. సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది అంత టేస్ట్గా ఉండదు. ఈ దొడ్డు రవ్వ అనేది పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇంట్లో ఏ దేవుడికైనా శివప్రసాదం చేయాలనుకుంటే ఈ దొడ్డు రవ్వతో చేస్తాను. చాలా బాగుంటుందండి. చూడండి, ఇంకా బెల్లంతో కూడా వేసుకోవచ్చండి. బెల్లంతో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చక్కెరతో వేస్తాను, బెల్లం ఇంట్లో వాడారు కాబట్టి. మీరు చక్కెర ప్లేస్లో, షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. మన ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. వినాయకుడికి సమర్పించుకుందాం. ఈరోజు టుడే సంకష్ట చతుర్దశి అండి. చూసారా మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది.